హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం చేసేది ఏంటంటే మామిడికాయ గుజ్జు. ఈ గుజ్జుని నిల్వ పెట్టుకోవటానికి నేను ఈ 10 కాయలు తీసుకున్నాను. ఈ 10 కాయలు చక్కగా ఇలా తురిమి పెట్టుకున్నా. కడిగి 10 కాయల్ని చక్కగా తురిమి ఇట్లా నీళ్ళు అనేది తగలకూడదు. దీనికి నీళ్ళు తగలకుండా తుడిసి చక్కగా తురిమి పెట్టుకున్నాను. ఈ తురిమిలో ఉప్పు పసుపు వేసుకొని కలిపి పెట్టుకుంటే ఉప్పు వచ్చి దీనికి వచ్చి 2 బౌళ్ళు అయింది. ఈ గిన్నెతో కొలత 2 గిన్నెలు అయింది. ఈ తురుము 2 గిన్నెలు అయింది. ఈ 2 గిన్నెలకి కళ్ళుప్పు తీసుకున్నాను. కళ్ళుప్పు తీసుకొని ఎండబెట్టుకొని చక్కగా ఇట్లా పొడి పెట్టుకున్నాను. ఆపు గిన్నె తీసుకుంటున్నా. 2 గిన్నెలకి 2 గిన్నెలు తురుము. ఇది ఆపు గిన్నె సాల్ట్ కళ్ళుప్పుని పట్టి ఇలాగ తీసుకున్నాను. ఆపు గిన్నె వచ్చింది. ఈ ఆపు గిన్నె దీనిలో వేస్తున్నాను. పసుపు, 2 స్పూన్లు పసుపు వేసుకున్నాను. చేతితోటే చక్కగా కలుపుకోవాలి. ఈ మొత్తం ఇలాగా కిందకి మీదకి మొత్తం కలుపుకుంటే ఇది వచ్చి సంవత్సరం పాటు మనం ఏదైనా కూరలో వేసుకోవాలన్నా, ఏదైనా చేపల పులుసులో కానీ, చింతపండు ప్లేస్లో చింతపండు వాడకుండా ఇది వాడుకోవచ్చు. చింతపండులు వాడకూడదని చెప్తున్నారు డాక్టర్లు. ఈ తురుము చక్కగా ఏమి నీళ్ళు తగలకుండా ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఇలా కలిపి చక్కగా వాటర్ తగలకూడదు. మేము ఇలాగే చేసామండి, సేమ్ అలాగే మాకు బూజు వచ్చింది అని మీరు ఏమైనా కామెంట్ రాస్తారేమో. కరెక్ట్గా వినండి ఒకసారి. దీని ప్రాసెస్ మొత్తం నీళ్ళు కొంచెం డబ్బాలో కూడా తగలకూడదు, మన చేతిలో కూడా తగలకూడదు. వాటర్ అనేది తగలకుండా చెయ్యి కూడా శుభ్రంగా తుడుచుకొని డ్రై అయిందాక తుడుచుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలి నీట్గా. సంవత్సరం వాడుకోవచ్చు. మనం వాడుకునే దాన్ని బట్టి ఒక్కొక్కసారి తొందరగా అయిపోయినా వాడుకుంటాం కాబట్టి అయిపోతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా ఉంటుంది. ఇలా కలుపుకోవాలి మొత్తం కిందకి మీదకి. ఆ వైట్ అనేది లేకుండా ఇలాగ పసుపు ఉప్పు చక్కగా కలవాలి. ఇలా కలుపుకోవాలి. మా చిన్నతనం అప్పుడండి చక్కగా నాన్నోళ్ళు తోటలు వేసేవాళ్ళు. మామిడి తోటలు నాన్నోళ్ళు కాయలు తోటలు వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కువ ఉండే కాయలు. ఇప్పుడు ఈ కాయ చూసేసరికి చింతనం గుర్తొచ్చింది. ఈ కాయలు కూడా చెల్లి వాళ్ళకి చెట్టు ఉందని చెప్పి అని కాయలు పంపించింది. వేస్ట్ పోకూడదు కదా, అందుకని ఇలా చేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా డబ్బాలు తీసుకోండి. చక్కగా ముందే కడిగి ఆరబెట్టుకోండి. వాటర్ అనేది ఎక్కడ ఉండకూడదు. ఈ బౌల్లో వేసుకుని చక్కగా ఇలాంటి డబ్బా కానీ ఏదైనా ప్లాస్టిక్ది కూడా తీసుకుని దానిలో పెట్టుకోవచ్చు. ఈ డబ్బాల్లోనే పెట్టాలని కాదండి, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దానిలో పెట్టుకోండి. చక్కగా వాటర్ తగలకుండా జిప్పు కవర్లు ఉంటాయి చూడండి. చక్కగా ఒకవేళ మనకు ఏదైనా మీకు అనుకూలంగా లేనప్పుడు డబ్బాలు ఒక మంచిది ఇప్పుడు జిప్పు కవర్లు వస్తున్నాయి. ఆ కవర్లో పెట్టేసుకుని అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ టైము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మంచిది. మామూలుగానైనా పెట్టుకోవచ్చు. మనం వాడుకుంటానికి కొంచెం తీసుకొని మామూలుగా పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే కలర్ మారదు, సంవత్సరం దాకా ఉంటుంది ఇదే కలరే. బయట ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా ఇడిగా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటే కలరే కొంచెం చేంజ్ అవుతుంది కానీ రుచి మారదు, సేమ్ టేస్ట్ ఉంటుంది.